ఎదుటివారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే మనకంటూ స్నేహితులు బంధువులు ఎవరు మిగలరు. ఎందుకంటే ఎవరి పరిస్థితులు వారివి. నేను బాగుండాలి అనుకోవడం మంచిదే, నేను మాత్రమే బాగుండాలి అనుకోవడం స్వార్థం. నాతో పాటు అందరూ బాగుండాలి అనుకోవడం మంచితనం. నేను ఎలా ఉన్నా పర్వాలేదు, నా ఎదుటివారు బాగుండాలి అనుకోవడం గొప్పతనం. నేను చేసే మంచిని ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు సత్కరించట్లేదు, నాకు ఎవరు బహుమానాలు ఇవ్వట్లేదు అని బాధపడుతున్నావా? అయితే ఒకసారి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త మన లైఫ్లో ఏం జరుగుతుంది, మనం ఏ పనులు చేస్తున్నామని ప్రతిదీ కూడా చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. అలాగే మనం చేసే మంచికి కూడా ఆయన బహుమతి ఇవ్వనున్నాడు. సో కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన విషయం ఏంటంటే, మనం మనల్ని ఏ విధంగా అయితే ప్రేమించుకుంటామో ఎదుటి వ్యక్తిని కూడా అదే విధంగా ప్రేమించగలగాలి. ఇదే విషయాన్ని మన స్క్రిప్చర్స్ చెప్తున్నాయి. ఏమనంటే, సమస్త జనుల యొక్క క్షేమమందు ఆసక్తి కలవారు మోక్షమును పొందుచున్నారు అని వేదిక లిటరేచర్ చెప్తే, నీ వల్లే నీ పొరుగువారిని ప్రేమింపుము అని బిబ్లికల్ లిటరేచర్ చెప్తుంది. అలాగే పేదల యొక్క, అనాథుల యొక్క, బంధువుల యొక్క విధులను మీరు నిర్వర్తించండి అని ఖురానిక్ లిటరేచర్ చెప్తుంది. సో చివరిగా, నువ్వు చేసే ప్రతి సేవ గొప్పది కాకపోవచ్చు, కానీ నువ్వు చేసే చిన్న సేవ అయినప్పటికీ కూడా చాలా గొప్పగా చేయి.